ఏమిటి? మీరంతా నా చుట్టూ పద్మవ్యూహం పన్నారు. నాయుడు గారు, మీరే నాకు నిజమైన గురువు, దైవం, తోడు, నీడ అని నమ్మి నా భవిష్యత్తుతో మీ చేతిలో పెట్టానే. నమ్ముకున్న నన్నే నట్టేట ముంచుతారని, నాకు ద్రోహం చేస్తారని కళ్ళ కూడా ఊహించలేదండి. గోపి, ఇలాగే బాగారు, ఇలాగే మేమేం చెప్దాం అనుకున్నా ఓ అదిరింపు బెదిరింపు అట్టహాసం ఆర్భాటాలతో నోరెత్తకుండా చేశాడు. చదరంగంలో పావుల్లో తన ఇష్టానుసారం ఆడించాడు. లక్ష్మణరావు, మిస్టర్ నాయుడు, బావగారు 8 కండిషన్లు పెట్టి దానికి తగ్గ పిల్లని చూడమన్నారు. చేతనైతే చూడాలి, లేదా చేత కాదు అని చెప్పాలి. అంతేకాని ఇలా మోసం చేసి పెళ్లి చేయకూడదు. మోసం? మోసమే మీరొక్కరే చేస్తే ఎక్కడ ఇరుక్కుంటాను భయపడ్డారు. అందుకని మమ్మల్ని అందరినీ ఇరికించారు. ఇంత తెలివైన వాడిని నేను కూడా ఇరుక్కున్నాను. దుర్గా, చూసావమ్మా మీ ఆయన ఏమంటున్నాడు? నేను ముందే మొత్తుకున్నాను కదా మావయ్య, ఇదంతా వద్దు వద్దు వద్దని. ఏదో మా గోపిగాడు మంచివాడు కాబట్టి విడాకుల దాకా వెళ్ళలేదు. వెళ్ళుంటే ఆ పిల్ల కాపురం నిలువు నాకు కూలిపోయిండే. మిమ్మల్ని నా కన్నతండ్రి కంటే ఎక్కువగా భావించాను. నేను నా కళ్ళు కప్పాను. ఇక మిమ్మల్ని చూసినప్పుడల్లా మీ ముఖంలో నాకు మోసమే కనిపిస్తుంది. అందువల్ల జీవితంలో మళ్ళీ మీ ముఖం నాకు చూపించకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాబు గోపి, మూటాములే సర్దుకుంటున్నాను. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఉమా నువ్వు సంతోషంగా ఉండాలి, అదే నా ఆశ. మీరంతా సంతోషంగానే ఉన్నారు లోపల. నేను బయటవాణి కదా, అందుకే బయట ఉండిపోయాను. అందుకు నేనేం బాధపడడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలి. ఆ రోజుల్లో పెళ్లి చూపులకు వెళ్లే ముందు ఆడపిల్లకి ఆటొచ్చా పాటొచ్చా అని వేసే అర్థం లేని ప్రశ్నల్ని ఈ రోజుల్లో ఇలాంటి కుర్రాళ్ళు కండిషన్లుగా పెడుతున్నారు. అలా కండిషన్లుగా పెట్టే వాళ్ళని మోసం చేస్తేనే ఈ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని నమ్మితే అలా మోసగాడిగా మానందుకు నేనే అవమానం పడడం లేదు, ఆవేదన పడడం లేదు, సిగ్గుపడడం లేదు. గర్వపడుతున్నాను రాజా. వెళ్ళొస్తాను. ఏ జాతి అయితే ఏమిటి, ఏ మతం అయితే ఏమిటి, తనకు నచ్చిన పిల్లను తాను పెళ్లి చేసుకున్నానన్న స్వార్థమే కాని తాను చేసిన ఈ ఘనకార్యం వల్ల తన వెనకాల ఉన్న చెల్లెలకి పెళ్లి కాదని, చేసుకోవడానికి సమాజంలో ఒక్కడు కూడా ముందుకు రాడని ఒక్కసారి కూడా ఆలోచించని ఒక ఫ్యామిలీ క్రిమినల్. వెల్కమ్ మిస్టర్ రామారావు, వెల్కమ్. ముందుగా మీ చెల్లెలు పెళ్లి చేసి తర్వాత లూసితో ఉంగరాలు మార్చుకుని ఉంటే నేనే స్వయంగా వచ్చి చర్చిలో జయగంట ప్రోగించుండేవాడిని. మీ ఇద్దరి కోసం కొత్త బైబిలే రాసిండేవాడిని. కానీ లూసీ దొరకగానే మీ చెల్లెల భవిష్యత్ అంతా పూర్తిగా మర్చిపోయావు. అభంశుభం తెలియని మీ చెల్లెలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో విధంగా పెళ్లి చేసినందుకు నన్ను మోసగానన్నా ఓకే. అందుకు నేనే అవమానపడడం లేదు, ఆవేదన పడడం లేదు, సిగ్గుపడడం లేదు, గర్వపడుతున్నాను. వస్తాను, తలుపులు వేసుకోండి. నాయన అంజబాబు, మోసం చేసి పెళ్లి చేయడం తప్పు కదా బాబు. నాలాంటి ఒక నారదనాయుడు దుర్గలాంటి అమాయకురాల్ని మోసం చేయకపోతే నీలాంటి అసమర్థ అయోగ్యుడికి, చేతగాని బడుద్దాయికి, చవట దద్దమ్మకి పెళ్లి అయ్యేచ్చాడా? వస్తాను. ఇదిగో అలా నంగి నంగి దొంగ చూపులు చూడకు. అమ్మా దుర్గా, ఆనాడు నువ్వు కాదన్నా ఈ నాటకంలో నాతో కలిసి ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి సహకరించినందుకు నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదమ్మా. వస్తానమ్మా. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? మీతో కలిసి జీవించినా కూడా నాకింత తృప్తి కలిగేది కాదేమో. ఎవరో ఏదో అన్నారని బాధపడుతున్నారా? కన్నీరు తుడుచుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే లేరనుకుంటున్నారా? అది తప్పు. ఒక్కసారి వెనుతిరగండి, మీకే అర్థమవుతుంది. ఆవేశంలో ఏవేవో చేసి వెనుతిరుగు చూసాక తెలుసుకోవడం మీకు అలవాటేగా. బాబాయ్, నేను వచ్చినట్టు వారికి తెలియదు. పెరటి పక్కన వచ్చి పరిగెత్తుకొచ్చాను.
చూడమ్మా, గోపికి చెప్పకుండా రావటం తప్పమ్మా. వాడి కోపం వస్తుంది. నా మీద కోపడే హక్కు కల్పించింది మీరే కదా బాబాయ్. ఈ రోజున నా కాపురం బాగుంది అంటే మీ తలవేగా బాబాయ్. ఇది ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోలేను బాబాయ్. వస్తాను బాబాయ్. నేను ఆయన సంగతి చూసుకుంటాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి బాబాయ్. మీరు జాగ్రత్తగా వెళ్ళండి బాబాయ్. మీ అమ్మాయేగా? అవునండి. మొక్కుబడేగా? అవునండి. మంచి మగుడు దొరకాలనేగా? అవునండి. నమస్కారం. నమస్కారం. నా పేరే చిత్తు.